జై శ్రీరామ్, జై హనుమాన్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను హనుమాన్ చాలీస యొక్క అర్థాన్ని వివరిస్తున్నానండి. అర్థం తెలుసుకొని మంత్రం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది కదండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. మీకైతే వీడియో చాలా నచ్చుతుందండి. నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామండి. హనుమాన్ చాలీస. శ్రీ గురు చరణ సరోజ రజా నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక ఫలచారి. అంటే అర్థం ఏంటో తెలుసుకుందామండి. శ్రీ గురుదేవుల పాద పద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకొని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువర అంటే రామచంద్ర కీర్తిని నేను తలిచెదను. బుద్ధిహీన తనుజానికి సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి అరహు కలేశ వికార. బుద్ధిహీన శరీరమును తెలుసుకొని ఓ పవన కుమార అంటే ఆంజనేయ స్వామి, నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిలోగ ఉజాగర. అంటే ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు, వానర జాతికి ప్రభువైన నీకు, మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయం. రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతరామ. అంటే నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడుగా పవనసుత అను నామము కలవాడవు. మహావీర విక్రమ బజరంగి కుమత నివార సుమతికే సంగి. అంటే నీవు మహావీరుడు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడు, చెడుమతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడు. కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. అంటే బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని, మంచి చెవిదుద్దులు పెట్టుకొని, ఉంగరాలు జుట్టు కలవాడవు. పాదవజ్ర ఔరు ధ్వజా విరాజై కాందే మూంజ జనేవు సాజై. అంటే ఒక చేతిలో వజ్రాయుధము అంటే గద, మరొక చేతిలో విజయానికి ప్రతీక అయినటువంటి ధ్వజము అంటే జెండా పట్టుకొని, భుజము మీదుగా జనేయుని అంటే యజ్ఞోపవీతము ధరించిన వాడవు. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన. అంటే శంకరుని అవతారముగా కేసరి పుత్రుడైన నీ తేజస్సును, ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి. విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర. అంటే విద్యావంతుడు, మంచి గుణములు కలవాడవు, బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్రమూర్తి కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు. ప్రభు చరిత్ర సునివేకో రసియ రామలకన సీతామన బసియ. శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్రను వినుటలో తన్మయత్నము పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్న వాడిని. సూక్ష్మ రూపధరి సియహి దికావా వికట రూపధరి లంక జరావా. అంటే సూక్ష్మ రూపమును ధరించి సీతమ్మకు కనిపించిన వాడువు, భయానక రూపమును ధరించి లంకను కాల్చిన వాడవు. భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంహారే. అంటే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు, శ్రీరామచంద్రమూర్తి పనులను నెరవేర్చిన వాడవు. लाय सजीवन लखन जियाये श्री रघुवीरा हर्षि पुरलाये हर्षि उरलाये
సంజీవుని తీసుకొని వచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీ రఘువీరుడు అంటే రాముడు చాలా ఆనందించాడు. రఘుపతికి నీ బహుద బడాయి తుమమ ప్రియ భరత సమభాయి. అంత ఆనందంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికెను. సహస వదన తుమ్హారో ఎసగావై అసకహి శ్రీపతి కంటలగావై. అంటే వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందముతో నిన్ను కౌగులించుకున్నాడు. సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీష యమ కుబేర దిగపాల జహాతే కవి కోవిద కహి సకై కహాతే. అంటే సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యా విశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలకులు, కవులు, కోవిదులు వంటి వారెవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు? తుము ఉపకార సుగ్రీవ కీన్హ రామ మిలాయ రాజపదీన్హ. అంటే నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు. తుమ్హారో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సభ జగజాన. అంటే నీ ఆలోచనలను విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన విషయము జగములో అందరికీ తెలుసు. యుగ సహస్ర యోజన పరబాను లీల్యోతాహి మధుర ఫలజాను. యుగ సహస్ర యోజనముల దూరములో ఉన్న బాణుడిని అంటే సూర్యుడిని మధుర ఫలమని అనుకొని అవలీలగా నోటిలో వేసుకున్న వాడివి. ప్రభు ముద్రికా మేలుముఖ మాహి జలదిలాంగి గయ అచర జనాహి. అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక అంటే ఉంగరమును నోట కరిచి సముద్రాన్ని ఒక్క ఉదుటున దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది చెప్పండి. దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే. అంటే జగములో దుర్గము వలె కష్టమైన పనులను నీ అనుగ్రహము వలన సుగమం కాగలవు. రామదువారే తుమరకవారే హోతన ఆజ్ఞా భినుఫైటారే. శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి. సబసు కలాహై సుమారీ శరణ తుమరక్ష కాహు కోడరణ. నీ ఆశ్రయములో అందరూ సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడువు. అయితే ఇంకా భయమెందుకు? ఆపన తేజ సంహారో ఆపై తీనో లోకహాంకతే కాంపై. నీ తేజస్సును నీవే నియంత్రించగలవు. నీ కేకతో 3 లోకాలు కంపించగలవు. భూత పిశాచి నికటి నహి ఆవై మహావీర జబనామ సునావై. భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీరనే నీ నామము చెప్తే. నాసై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర. రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి. ఓ హనుమంత వీరా నీ జపము వలన. సంకట సే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై. కర్మ వచనము చేత ధ్యానం చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తునిగా చేయగలవు. సబపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తమసాజ. అంటే అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకి నీవు సంరక్షకుడివి. ఔర మనోరథ జో కోయిలావై సోయి అమిత జీవన ఫల పాపావై. ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితములో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు. చారో యుగ పరతాప తుమ్హారా హైవ పరసిద్ధ జగత ఉజియారా. 4 యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియబరచబడినది. సాధు సంతకే తుమరఖవారే అసురని కందన రామదులారే. అంటే సాధువులకు సంతులకు నీవు రక్షకుడువు, అసురులను అంతము చేసిన వాడవు, రాముని ప్రేమ పాత్రుడవు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత. 8 సిద్ధులు 9 నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకి మాత నీకు వరంగా ఇచ్చినది.
राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. నీ వద్ద రామరసామృతము ఉన్నది, దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు. తుమ్హారే భజన రామ కో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి విముక్తులను అవ్వగలను. అంతకాల రఘువర పురజాయి జహా జన్మ హరి భక్త కహాయి. అంత్యకాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడతాడు. ఔర దేవతా చిత్తనధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు, ఒక్క హనుమంతుడే సర్వ సుఖాలను కలిగించగలడు. సంకట హటై మిటై సవ పీరా జో సుమురై హనుమత బలవీరా. కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బల వీరుడైన హనుమంతుడిని స్మరిస్తారో. జై 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 హనుమాన్ గోసాయి కృపా కరుహు గురుదేవకి నాయి. జై 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 హనుమాన స్వామికి గురుదేవుని వలె మాపై కృపను చూపుము. యహ శతవార పాట కరకోయి చూటహి బంది మహాసుఖ హోయి. ఎవరైతే 100 సార్లు దీనిని అంటే పై శ్లోకమును పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులవుతారు. जो यह फड़ै హనుమాన చలీసా హోయ సిద్ధి సాకి గౌరీసా. ఎవరైతే హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీశుడే అంటే శివుడే సాక్షి. తులసీదాస సదా హరిచేర కీ జైనాద హృదయ మహడేరా. అంటే తులసీదాసు ఎల్లప్పుడూ హరికి సేవకుడని, కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసముగా చేసుకో ఓ నాదా అంటే ఓ హనుమంత. పవన తనయ సంకటహరణ మంగళమూరతిరు రామలకన సీతా సహిత హృదయ బసహు సురభు. పవన కుమార, సంకటములను తొలగించువాడా, మంగళమూర్తి స్వరూప అంటే ఓ హనుమంత, రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమునందు నివసింపుము. చూసారు కదండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.